సో భారతదేశంలో ఈ డిపాజిట్లు బ్యాంకుల డిపాజిట్లు గమనిస్తే రైట్ ఇక్కడ కుటుంబాలదే పై చేయి. కాబట్టి కుటుంబాలు ఇవాళ దాదాపు ఒక 25 crore ఫ్యామిలీస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ కుటుంబాల యొక్క డిపాజిట్లను మనం పట్టించుకోవాలి. అర్థమైందా? వాళ్ళు వేసే సేవింగ్ డిపాజిట్స్ కావచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, రికరింగ్ డిపాజిట్లు కావచ్చు. అర్థమైందా? సో ఈ డిపాజిట్ల పైన మనం మంచి వడ్డీ ఇస్తే వాళ్ళు బ్యాంకులకు వస్తారు. ఇవాళ ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే ఇలా హౌస్ హోల్డ్ డిపాజిట్స్ మనకు దాదాపు ఇలా 61% ఉన్నాయి. అంటే బ్యాంకుల్లో ఉన్న మొత్తం డిపాజిట్లో కుటుంబాలు ఎక్కువ చేస్తున్నాయి. అలా ఆ విషయం అర్థం చేసుకోవాలి. అంటే భారత ఆర్థిక వ్యవస్థకు పునాదులు ఎవరంటే భారత కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ మనకు ఎన్ఆర్ఐస్ కూడా చేస్తూ ఉన్నారు డిపాజిట్లు. అదేవిధంగా ఫైనాన్షియల్ కంపెనీస్, విత్త సంస్థలు మరి చేస్తూ ఉన్నాయి. అదే రకంగా నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఇలా వస్తువుల సేవల ఉత్పత్తి కంపెనీలు కూడా ఇలా డిపాజిట్ చేస్తూ ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా తక్కువగా ఉంది 1.7, రాష్ట్రాలు 5.34, ఇలా అదర్స్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇవాళ కుటుంబాలు చేసే పొదుపులను మనం ఎంకరేజ్ చేయాలంటే వడ్డీలు పెంచవలసిన అవసరం ఉంటుంది. ఇలా ఆ వడ్డీల వల్లనే దేశంలో ఏం జరుగుతుందంటే ఇవాళ పొదుపులో స్థూల దేశీయ పొదుపులు గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ పెరుగుతాయి. దాంతో స్థూల దేశీయ పెట్టుబడులు గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇలా రెండు రంగాల నమూనా, ఈ జీడిఎస్ను జీడిఐని రెండు రంగాల నమూనా అంటారు. ఇది గట్టిగా ఉంటే దేశం డెవలప్ అవుతుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీ భారతదేశం అంటున్నామంటే దాని అర్థం ఏంటంటే కుటుంబాలు అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ సేవర్స్ను ఎవరైతే పొదుపులలో వాళ్ళను కొంచెం ఇగ్నోర్ చేయకూడదనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా భారతదేశంలో ఇలా పిఎఫ్సి డామినేషన్లో ఉన్నది, ప్రైవేట్ ఫ్యామిలీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అదేవిధంగా తర్వాత సేవర్స్ పొదుపులను పట్టించుకోవాలనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థకు పునాదులు ఎవరంటే కుటుంబాలు. వాళ్ళు చేసే సేవింగ్స్ పైన మంచి వడ్డీని ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ పొదుపులే ఇవాళ పెట్టుబడులుగా మారే అవకాశం ఉన్నది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.